వ్యూహం. భారతదేశం విషయానికి వస్తే మనకు స్వాతంత్రం వచ్చిన 1947లో ఇక్కడి రాజులందరినీ కనుమరుగు చేశారు. సోషలిస్ట్ భావజాలంతో మావో చైనాలో ఉన్న మిగిలిన రాజవంశాలను మట్టుపెట్టాడు. కానీ బ్రిటన్లో మాత్రం రాజరికాన్ని ఒక అలంకారప్రాయమైన హోదాగా కొనసాగిస్తూనే వెనుక నుండి ప్రపంచాన్ని శాసించేలా రాత్స్చైల్డ్ కుటుంబం ప్లాన్ చేసింది. ఇక ఈ ప్రిన్స్ ఆండ్రూ పేరు వెనుక ఉన్న మౌంట్ బాటన్ అనే తోక గురించి మాట్లాడుకుంటే అది మన దేశానికి జరిగిన అతిపెద్ద మోసానికి గుర్తు. భారతదేశ చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ క్వీన్ ఎలిజబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్ మేనమామ మౌంట్ బాటన్ భార్య ఎడ్వినాతో మన దేశ తొలి ప్రధాని చాచా నెహ్రూ సాగించిన రాసలీలల సంగతి అందరికీ తెలిసింది. ఆ సంబంధం కారణంగానే మన దేశ విభజన సమయంలోనూ ఇతర కీలక నిర్ణయాలలోనూ మౌంట్ బాటన్ దంపతులు నెహ్రూని తమకు అనుకూలంగా వాడుకుని దేశానికి తీరని అన్యాయం చేశారు. బయటకు రాని అరాచకాలు నెహ్రూతో కలిసి వీరు ఎన్నో చేశారు. అలాంటి వ్యక్తి జ్ఞాపకార్థం బాలల దినోత్సవం జరుపుకోవడం మన చరిత్రక దౌర్బల్యం కాదా అని ఆలోచించాలి.